హలో ఎవ్రీవన్, నేను మరొక నూతన మొక్కతో మీ ముందుకు వచ్చాను. చూడండి, ఇది చాలా పెద్ద చెట్టు, మహావృక్షం. కానీ పూలు పూస్తుంది, కాయలు కాస్తుంది. ఇది ఏమి చెట్టు అనుకున్నాను, కానీ ఈ చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీని పేరే దిరిసిన చెట్టు. మనం ప్రతిరోజు అనేక వృక్షాలను చుట్టూ చూస్తూ ఉంటాం. ప్రతి చెట్టులోనూ ఏదో ఒక ఔషధ గుణం ఉంటుంది. వాటి వల్ల కలిగే ప్రయోజనాలు తెలిసినప్పుడు మనం ఆశ్చర్యపోతాం అన్నమాట. ఈ చెట్టు వల్ల ప్రయోజనాలు తెలుసుకొని నేను చాలా ఆశ్చర్యపోయాను. అలాంటి వృక్షాల్లో ఈ దిరిసిన చెట్టు కూడా ఒకటి. ఈ చెట్టు మనకి ఎక్కడ పడితే అక్కడ కనపడుతూనే ఉంటుంది. కానీ చెట్టు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటుందని, ఇది మనకు సంజీవనిలా పనిచేస్తున్న మనలో చాలామందికి తెలియదు. చెట్టు చాలా హైట్లో ఉంది, నాకు అందట్లేదు. నేను అలాగో ఆకులను మండను వండుకున్నాను. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎన్నో రకాల వ్యాధులను తరిమికొట్టగల శక్తి ఈ దిరిసిన చెట్లకు ఉంది. మనకు వచ్చే రక్త వికృత వ్యాధులన్నింటినీ ఈ చెట్టును ఉపయోగించి నయం చేసుకోవచ్చు. దీనిని సంస్కృతంలో శిరీష, మృదు పుష్ప అని, హిందీలో శిరీష్ అని పిలుస్తూ ఉంటారు. భలే అందమైన పేర్లు కదా ఈ చెట్టుకున్నాయి. ఆకులు కూడా చాలా అందంగా ఉన్నాయి. చూడండి, ఇది చిన్న మేకపిల్లలు చూసి అందుకోవాలని తినేయాలని చూస్తున్నాయి. ఈ దిరిసిన చెట్టు ఆకుల రసం, బెరడు రసం, చేదు, కారం రుచులను కలిగి వేడి చేసే స్వభావాన్ని కలిగి ఉంటాయి. మనకు వచ్చే విషరోగాలు, సుఖరోగాలు, చర్మ రోగాలు, శ్వాస సంబంధమైన రోగాలకు ఈ దిరిసిన చెట్టు హరించి వేస్తుంది. కానీ నేను ఇలా చెప్తున్నానని నేను ఒక వ్యాసంలో చూసి చెప్తున్నాను మీకు. నిజంగా మీరు ఈ ఆకుల రసం, బెరడు రసం తాకమాకండి. మీకు అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ల సలహా తీసుకోండి, వాళ్ళు ఇచ్చే మెడిసిన్ వాడండి. ఇవి మెడిసిన్ తయారు చేసి చాలా మొక్కల ద్వారా డాక్టర్స్ మెడిసిన్స్ తయారు చేసి మనకిస్తారు. అవి ఏ మొక్కో ఏంటో మనకు తెలియదు. వాళ్ళు ఇచ్చే మెడిసిన్స్ మాత్రమే మనం వాడాలి. ఈ ఆకుల రసం, బెరడు రసం వద్దు. కాకపోతే వ్యాసంలో ఉన్నది నేను మీకు చెబుతున్నాను. ఇది పుష్పించే మొక్క కాబట్టి రాజ్యం వచ్చి ప్లాంటే. దీని యొక్క శాస్త్రీయనామం చెప్తున్నాను. దీని శాస్త్రీయనామం అల్బిజియా లెబ్బెక్. ఇది ఫాబేసి కుటుంబానికి చెందింది. ఉపకుటుంబం సిసాల్పినాయిడే. దీని యొక్క ఆర్డరు ఫాబేల్స్. నికోలస్ జోసెఫ్ వాన్ జాక్విన్ వర్ణించిన మిమోసా స్పెసియోసా అనేది అల్బిజియా లెబ్బెక్ను సూచిస్తుంది. అయితే కార్ల్ పీటర్ థన్బర్గ్ యొక్క మిమోసా స్పెసియోసా అల్బిజియా జూలీబ్రిసిన్ లెబ్బెక్ అనే పేరు అరబిక్ పదం నుండి వచ్చింది. అల్బిజియాకు ఇటాలియన్ ప్రకృతి శాస్త్రవేత్త ఫ్రాన్సిస్కో అల్బిజి అని పేరు పెట్టారు. దీనిని సాధారణంగా శిరీష్ అని కూడా పిలుస్తారు. శిరీష్ అనేది హిందీ పేరు, సంస్కృత పేరు కూడా ఇలాగే ఉంది. చూడండి, శిరీష చెట్టు చూపిస్తున్నాను. ఇదే దిరిసిన చెట్టు. వెస్టిండీస్ మరియు దక్షిణ అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో ఈ చెట్టును షక్ ట్రీ అంటారు. ఎందుకంటే విత్తనాలు కాయలో చేసే శబ్దం కారణంగా దీన్ని షక్ ట్రీ అంటారు. దీని మీద నిన్న ఒక మంచి అందమైన పక్షి వాలి మనిషిలాగా అరిసింది. అది గొడ్లగూబు కాదు, చాలా అందమైన పక్షులు వచ్చి వాళ్తున్నాయి ఈ చెట్టు మీద. ఇది స్థానికంగా లేని చోట కొన్ని స్థానిక శాఖాహారులు లెబ్బెక్ను ఆహార వనరుగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఉదాహరణకు బ్రెజిల్లోని సెరాడాలో గ్రేటర్ రియా అమెరికానా అన్నమాట. దీన్ని తినడం గమనించబడింది. మీరు మట్టికి తినవద్దు. ఈ పువ్వులు చాలా బాగున్నాయి, అందంగా ఉన్నాయి, మంచి స్మెల్ వస్తున్నాయి, దారాల్లాగా ఉన్నాయి పువ్వులు. ఈ యొక్క కాండం కూడా చూద్దాం రండి. చాలా పెద్ద వృక్షం కాబట్టి దీని కాండం మనకి కలపగా కూడా ఉపయోగించుకోవచ్చు, కాగితం గుజ్జు కూడా తయారు చేసుకోవచ్చు. ఇది నీడని ఇవ్వటానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు కింద చక్కగా గేదెలు ఉన్నాయి చూసారా, నీడ కోసం. నీడగా కూడా ఈ చెట్లను పెంచుకోవచ్చు. కలప కాండం చాలా పెద్దగా ఉంది, కలపగా ఉపయోగించబడుతుంది. ఫర్నిచర్ కూడా తయారు చేసుకోవచ్చు.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. షక్ ట్రీ, శిరీష ట్రీ. ఇది దిరిసిన చెట్టు. చూసారా ఆకులు ఎంత అందంగా ఉన్నాయో, పువ్వులు. బాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై భలే నిర్మలా ఛానల్.